సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అవును పెద్ద ఎక్కడ ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ కొడుకు కోసం ఎయిర్పోర్ట్ అంతా నాకు ఇచ్చారు కదా. మర్చిపోయి రండి రండి జనం వచ్చేస్తారు మా అందరం ముందు వెళ్ళిపోదాం. పద. పెద్దయ్య మనం పెళ్లికి వెళ్ళడానికి ముందు మోంజం మార్కెట్ ఒకసారి వెళ్దాం. ఎందుకు మార్కెట్ కి పెళ్ళోళ్ళకి ఏదైనా బహుమతి పట్టుకెళ్ళాలి కదా. అవును. పైగా అమెరికా నుంచి చిన్న అమ్మాయి కూడా వస్తుంది, తనకు కూడా ఏదో కొనాలి కదా. బాబు తెల్లమ్మాయి పంచి అమ్మాయి సారీయా అమ్మాయి ఇంగ్లీష్ లో మన్నించండి అని కాల్ పెట్టుకుంటుంది. అలాగా మన్నించాను సేర్లు నో పంచా ఎస్. Sari for men. Yeah. Very nice, Sari. Ayyo. Fantastic. Bye. Bye. రేయ్ మోటార్ని పోతాం రేయ్. అరే Hey, what man? What? What? Nothing. ఎందుకు గొడవ? We are all friends. All the best. All the best. Thank you very much, sir. రేయ్ ఆటో ఎక్కెళ్తాం రా. మీరు ఆటోనా? అవునురా ఆటో ఎక్కెళ్తాం. సరే ఆటో దా. ఆటో దమ్మా దా. రాదు వెయిటింగ్. అక్కడ ఉంది చూడు, అడిగితే రాడు, అడగకుండా ఎక్కేద్దాం. అరే ఏడెక్కుతున్నావు? దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అరే ఏంది భయ్యా జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘట్నా సారు బండి వస్తా అది ఏడికి పోవాలే? మోంజ మార్కెట్ కి. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగు రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను, ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త మోటార్ లోపల పెట్టేటి. నేనేమన్నా కూలిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏ చేస్తాను గందు కొట్టి చెప్పాలనా? ఏంది అది ఇంత బరువు ఉన్నది? జొన్నలో గిన్నెలు పట్టుకోండి. పోనే This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటిపళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటిపళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగాను. అంతే. ఇది అర్చుపడి చూసి మొహం అంటారా? ఇవి 6 రూపాయల జత 6 రూపాయల. అడిగడికి బండి లేపుతావు. ఓవైపు భారతదేశం అణుబాంబు తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెట్. దాంట్లో తప్పే ఉందా? తప్పు లేదంటే అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, నడిమిట్ల గీదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళు లోన్ కవర్ రానిచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తాడు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఇక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతా చెప్పు. రేటా? యా రేటు యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చేయందుకు వెళ్ళేవాడు పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రు సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు వెళ్ళండి. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తాలే పోయి. పొద్దుగాల సంధి గిట్ట కొడుతున్నావు. ఇయ్యాల ఈలతోనే ఇరుక్కున్నా.
10 ఉన్నాయి 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో ఒకటి లేవయ్యా. కానీ ఈ మొత్తం జొన్నలన్నారు. జొన్నల మీద డబ్బులని అర్థం రా. జొన్నలమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను. సాబ్ సాబ్ మాట్లాడితే పంచులు అవుతారండి ఊళ్ళందరూ. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్య బాబోయ్. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా, అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఆ. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. ఆహా. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా. అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి? నీ నెత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? ఏ అది కూడా లెక్కలో రాసుకోవాలా? అదే అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఆ, దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4 అలా చెప్తావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. రేయ్, అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారిని ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. నా పంచు. వస్తున్నానండి. చెయ్యాల్సిన ధర్మాన్ని చూడరా, జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు. పాపం అమ్మాయి అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర. ఏమండి? ఏంటి కోరి? నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా. వదినా, అడగటానికి నీకు అవమానం కాలేదా? నువ్వు నోరు పోయా. చూడండి చూడు గౌరి,
నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా? ఆయనే మన మీద కత్తి కట్టాడు. సరే, నీ ఆశలేదే. ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో. వెళ్ళి చూడు. వాణి, నాన్న అమ్మకు తోడేళ్ళు. అలాగే. అదేటమ్మా మాతో పాటు తమరు కూడా లైన్లో వస్తున్నారు. నేను ఆయన కూతురుగా రాలేదు, ఊళ్ళో ఓ మనిషిగా వచ్చాను. అది కాదమ్మా. పర్వాలేదమ్మా, పద. చెన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను, మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. రవి, వెళ్దాం. చాలా చాలా వదినా, ఊరందరి ముందు అవమానించింది చాలా. మనం ఎందులో తక్కువ? ఆస్తిలో తక్కువ, అంతస్తులో తక్కువ, లేకపోతే గౌరవంలో తక్కువ? వాడి ముందు నువ్వు చేతులు చాపి నుంచున్నావు. వాడెవరో నీకు మర్యాద ఇచ్చాడా? వాడిని వాడు వీడు అంటున్నావు. చంపేస్తా. చూడు గౌరీ, మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకారంగా మాట్లాడుతున్నాడు. ఒరేయ్, ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే, కానీ ఇదంతా ఎక్కడిది? వీళ్ళ నానిచ్చిందిరా. ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బావ మాత్రమే కాదురా, నా అక్క మొగుడు. ఈయనకు కూడా అక్కమ్మగుడే. మనింటి అల్లుడురా. ఆయనేదో తెలివి కూడా చేశాడంటే నువ్వేట బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అది సరేనండి, చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు, రకరకాల కార్లు అడిగారా? ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు, దానికి కూడా ఆవిడ నోచుకోలేదు. కొట్టు. ఎయ్ ఎయ్ ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాక్షణకి పాపం తమ్ముడు చెప్పమే చూడండి 3 సార్లు ఎలా పడ్డాయో. నన్ను క్షమించరా. నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు, అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే గోవిందయ్య, అయ్యా ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, అరే, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యగారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య, ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర ఆ. మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ఆ. టంటాడాయ్. హాయ్ లడ్డు, ఆ, లడ్డు. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? ఆ, లడ్డు 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 ఇస్తా ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే, ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి. పెద్దదిగా ఉందిరా. ఆ, ఈ వేళ కోట అదే తినండి. రే, 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 రే. వదలరా. రే, రే, వదలరా. పాపం, ముసలిరా. వదలరా. వదలరా. పట్టుకోకండి. వెళ్ళు. నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. రే, ఎన్నవరో డొక్కటించా. పట్టుకో. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? డబ్బులు తీసుకుంటావా? వదిలేరా. Answer. నువ్వు వదలండి. అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. రేయ్, నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా?
మీరు చేసే పని నాకేం నచ్చలేదు. రేయ్ నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసారు రోయ్. ఏంటి పెద్దబ్బాయ్, ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్కరాజుని ఓడించలేకపోతున్నావు? రే రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవనరా. పక్కనే కాపలాకి మంత్రి ఇచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్దయ్య ఏం చేయలేరన్నమాట. అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్దకాయ ఏం చేయలేరన్నమాట. ఏమండి ఏంటి గౌరీ? స్కూల్కి వెళ్ళాలండి, కార్లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు? స్కూల్ పక్క వీధిలోనేగా, నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా మనం ఏమన్నా జమీందార్లమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో బిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా ఏంటంటే ఊరుకోరుకనే కొడతారు, తయారుగా దొరికాను కదా అని. తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మీరే నెగ్గలేకపోయారు, నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో. అదే అదే రే నేను వస్తానుగా, ఏంటి అవసరం? అక్కకేటి అవసరం నాకేటి తెలుసండి. సరే సరే సరే, ఇదిగో తీసుకెళ్ళు. రే సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏంట్రా అదే? ఏం లేదండి, ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి ఏమైనా చూసావా? ఏమీ చూడలేదనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నాను కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండే మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిరగిర తిరుగుద్దేమో అనుకున్నాను, తిరగలేదండి. మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పూసింది, సంబరానికి ఏర్పాటు చేయి. మిమ్మల్ని చూడాలని వచ్చారండి. నన్నెవరూ చూడాల్సిన అవసరం లేదు. చెన్నయ్య బయటికి వెళ్ళాలి, బండిది. అయ్యా ఒక్క నిమిషం, అలాగని చెప్పమన్నారు. ఏమిటని అడుగుతున్నారు? ఆ చూపుకి అదేనండి అర్థం. మీ మనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న. మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు. తమ కుటుంబంలో మొదటి వారసురాలు వయసుకొచ్చింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు. ఇది నా సొంత తోట, సంతోషపడ్డాను. అది నా సొంతం కాదు, దాని కన్నోడు సంతోషపడితే చాలు. మీరొచ్చి దీవిస్తే చాలు, నేను సంతోషపడతాను. ఎవరిని రమ్మంటావు? నన్న? అది ఆ ఇంటికి, అంతకన్నా చచ్చిపోమని చెప్పు. నాన్న, అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న? ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా? జరిగింది మీరు మర్చిపోయి. ఎలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని? నా గుండెలు మండిపోతున్నాయి. అవేమన్నా మామూలు మంటలా, నీళ్లు పోస్తే ఆరిపోవటానికి? నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారవు. ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను. దాంతో నీ కూతురుకు చేసుకోవాల్సిన ముచ్చట్లు చేసుకుని సంతోషపడు. నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న? దానికి అక్కడికి వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఎక్కడుంది? నీ కూతురు బాగానే ఉంటుంది. నాన్న, నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటిదై ఉండాలి. ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు. అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న. ఆహా, ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మొగుడు చెప్పి పంపించాడా? అది ఈ జన్మలో జరగదు. కాదు, ఇలా చూడు, ఇది నేను పుట్టిన ఊరని, మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను. ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. వద్దు నాన్న, కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు. ఇదిగో పెద్దయ్య, అలా వెళ్ళిపోతారేంటి? సంబరం అది చేయించమంటారా? అదే కొబ్బరి చెట్టు సంబరం చేయించమని మీరేగా చెప్పారు. ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఇచ్చేది ఏదైనా తప్పకుండా చేసేయాలి కదా. కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు. మన ఆచారం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదండి? మాట్లాడు. కొబ్బరి చెట్లు పోతకొచ్చినాయి అన్నారు కదండి, దాని మీ చేత ప్రేమగా కాస్త నీళ్లు పోసారనుకోండి, పిచ్చి తల్లి
కళకళ్ళాడిపోద్ది. ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు. మరే హాయ్. ఏంటంటే ఆలోచిస్తున్నారు? సంబరం అది చేయించమంటారా? నా మనసేం బాగలేదు. ఆ సంబరం ఏదో నువ్వే చేసిరా. ఏంట్రా భద్రాచలం? మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి. ఏంటేంటి? శభాష్. ఎన్నాళ్ళుగా నీ కంటుదా కల ఈ రోజు నిజమవుతుంది. అరే, 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 మెల్లిగా 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 మెల్లిగా. అయ్యో ఎంత సంతోషమో. వదినా, ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది. చూసావా? వాళ్ళ కొద్ది సార్లు తెస్తున్నారు. ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు. ఆ, ఆ. ఆగరా! ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తాను. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి. నీ చేత సారచీరలు తీసుకోవడానికి నా కూతురేమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పుట్టింటి సారి కావాలని గౌరమ్మ గారు అడిగారు. అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని నీ యజమాని? ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు తెరం లేకుండా నువ్వెలా వచ్చావు? పనివాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పనివాళ్ళని పనివాళ్ళు చూసాడా పెద్దనా? నెత్తికెక్కించుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రాచలం ఏంటి ఒక్క తన్ను అంటే భద్రాచలంలో పడతావు. రే కాకారావు, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతావు? ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలేదా? నౌకర్ వదలతో ఏంట్రా మాటలు? అవును. ఆ దరిద్రాన్ని తీసుకెళ్ళ మనం. తీసుకెళ్ళండి, మొత్తం తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు. నౌకర్ గాడితో పంపిన సారే నా కాలిగోటితో సమానమని. ఏం చెప్తావు? నా కాలిగోటితో సమానమని. పోరా. నువ్వు నౌకర్ పట్రా? నేను నిన్నలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్నలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? ఏ నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. రేయ్, ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించేమో అనుకున్నాను. ఊరికే దబాయించుకో. నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. చెన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. రేయ్, నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్షవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి.
హలో అయ్యో ఏమండి అమెరికా నుండి ఫోను అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్, చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపించమంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా. ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, అయ్యా సీతారామయ్య గారి 40,000 ఇవ్వమని చెప్పాను, రండి. ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. రేయ్, అయ్యా. నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి నిన్నే కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, ఆ, లక్ష్మీవారం నిన్నే పోయింది. తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు, మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఇక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. ఏంట్రా వాగుతున్నా? అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. దా. ఏ గోవిందా, అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ అవునండి. వచ్చింది. వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. అలాగనే. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందా, అయ్యా. వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. రేయ్ చిన్నయ్య, ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? రేయ్, మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? రేయ్, వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? రేయ్, అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. నర్సీపట్నం రోడ్లో దిగితే? రేయ్ చిన్నయ్య, అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం. బండి దిగు. అలాగే. ఆ? ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ. గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి ఇదే. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా. లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లగ్గు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్సైజ్ కాదండి, ఎక్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచరే ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలో ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా, ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ స్టవ్లు. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్య బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఢమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? రేపు వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్నీకి పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. టెబ్రీ వేసాలండి, తర్వాత టెబ్రీ పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలాగుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడిరా? ఇది చెయ్యటండి, కొయ్యే. గాడ్ ఇదేంటి చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది?